ఇవాల్టి రోజుల్లో ఏ దేశానికైనా రక్షణ చాలా కీలకం. ఎన్ని శాంతి మంత్రాలు చెప్పినా అవతలి వారు దాడి చేస్తే తిప్పి కొట్టుకోగల కెపాసిటీ ఉండాల్సిందే. అప్పుడే ఎవరి జోలికి రారు. ఇప్పుడు భారత్ కూడా ఒక్కొక్కటిగా అన్ని రకాల అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా భూ, జల, వాయు మార్గాల్లో శత్రు దుర్భేద్యంగా ఉండేలా చూస్తున్నారు. తాజాగా మరో 84,000 కోట్ల భారీ డీల్కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల, వాయు మార్గాల్లో పటిష్టమైన రక్షణే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ప్రపంచంలో తాము శక్తివంతమైన దేశాలు అని చెప్పుకునే వారికి చెక్ పెట్టేలా భారత్ సిద్ధమవుతుంది. రక్షణ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సేఫ్టీ విషయంలో ఒక్కో మెట్టు ఎక్కుతోంది. ఎవరికి తగ్గేదేలే అంటూ పరోక్షంగా చైనాకు సవాళ్లు విసురుతోంది భారత్. మన దేశం ఒక నియమం పెట్టుకుంది. తమంతట తాము ఏ దేశంపైన యుద్ధానికి వెళ్లబోదు. ఒకవేళ ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం సీన్ మరోలా ఉండడం ఖాయం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో దేశ రక్షణ చాలా ప్రాధాన్య అంశంగా మారిపోయింది. ఏ క్షణమైనా చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉంటేనే ఎవరు జోలికి రారు. అందుకే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వరుసగా డీల్స్ కుదుర్చుకుంటోంది. దేశానికి ఏది అవసరమో వాటిని పట్టాలెక్కిస్తోంది. తాజాగా భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మల్టీ మిషన్ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్లతో సహా 84,560 కోట్ల రూపాయలతో మెషినరీ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొత్త తరం యాంటీ ట్యాంక్ మైన్స్, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోలర్ రాడర్, భారీ టార్పెడోలు, మీడియం రేంజ్ మారిటైమ్ నిఘా వ్యవస్థ, ఫ్లైట్ రీఫ్యూయల్ ఎయిర్ క్రాఫ్ట్, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను సమకూర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మరో విశేషం ఏంటంటే ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశీయ సంస్థల నుంచే ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ కెపాసిటీని పెంచడానికి మీడియం రేంజ్ సముద్ర గూఢచార్య వ్యవస్థను, మల్టీ మిషన్ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు జరగనుంది. అలాగే గగనతల రక్షణ వ్యవస్థలను, ముఖ్యంగా తక్కువ ఎత్తులో నిదానంగా ఎగిరే చిన్న లక్ష్యాలను గుర్తించే కెపాసిటీని పెంచే లక్ష్యంతో ఎయిర్ డిఫెన్స్ స్ట్రాటజిక్ కంట్రోలర్ రాడర్లు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. వైమానిక దళం పరిధిని పెంచడానికి ఫ్లైట్ రీఫ్యూయలర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలుకు ఆమోదించింది. అంటే గాల్లో ఉండగానే ఇంధనం ఫీల్ చేయడం ఈ ఎయిర్ క్రాఫ్ట్ స్పెషాలిటీ. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపడమే తరువాయి. దేశ భద్రతే తొలి లక్ష్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ 15 సముద్ర గస్తీ విమానాలు కొంటుంది. ఇందులో ఇండియన్ నేవీకి 9, తీర రక్షక దళానికి 6 సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది. ఈ ప్రతిపాదనలో చెప్పిన ఎయిర్ క్రాఫ్ట్లు ఇండియాలోనే తయారవుతున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వీటిని తయారు చేస్తుంది. C-295 విమానాల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా గస్తీ విమానాల్లో రాడర్లు, సెన్సార్లు ఉంటాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ ద్వారా వీటిని నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల స్పెయిన్ లో తయారు చేసిన మొదటి C-295 విమానాన్ని ప్రవేశపెట్టింది. 16 ఫ్లై అవే కండిషన్ లో స్పెయిన్ నుంచి రానున్నాయి. మిగతా 40 గుజరాత్ వడోదరాలోనే టాటా ఫెసిలిటీలో తయారవుతాయి. వీటికి తోడు ఇటీవలే భారత్ కు 31 MQ-9B రకం సాయుధ డ్రోన్లు అమ్మడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 33,000 కోట్ల ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. గతేడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్ల ఒప్పందాన్ని ప్రకటించారు. 33,000 కోట్ల అంచనా వ్యయంతో MQ-9B డ్రోన్లు, సంబంధిత పరికరాలను భారత్ కు విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది.